దగ్గర కూర్చొని చెయ్యిరేసుకొని గంట సేపు మాట్లాడే అనుభవం నీకు అవసరం లే. దేవుడు గంట సేపు వచ్చి నాతో మాట్లాడినాడన్న అవసరం లేదు. ఆయన మనుష్యుడు కాదు. ఆయన ఒక్క 10 సెకండ్లు నిన్ను దర్శించిన చాలు నీ జీవితం మారుతుంది. అది దైవ సంబంధమైన దానికి ఉన్న శక్తి. కొంతమంది ప్రార్థన చేసి అన్న 3 గంటలు మాట్లాడాలని దేవుడు దిగేసి వచ్చి ఆయనతో మాట్లాడింది. దేవుడు ఆ భక్తునికి ఇచ్చినాడు ఆ అనుభవం. దేవునికి స్తోత్రం. అదే అనుభవం నీకు రావాలని కోరుకో. ఆయనకు 3 గంటల్లో చేసింది నీకు 3 సెకండ్లలో చేయగలరు. సౌలా సౌలా, నీవు నన్నేలా హింసించుచున్నావు? ప్రభువా నీవెవడము? దేవుడా, నేను నీవు హింసించుచున్నా యేసును మునికోలకు ఎదురు తన్నుట నీకు మేలుకరమైనది కాదు. ఎంతసేపు అయింది ఈ మాటలు చెప్పుకోవడానికి? హార్డ్లీ అంటే ఒక 30 సెకండ్లు మాట్లాడిన మాటలు పౌలు జీవితాంతము ప్రభావితం చూపించింది. అవునా కదా? దేవుడు నీ దగ్గర కూర్చొని చెయ్యిరేసుకొని గంట సేపు మాట్లాడే అనుభవం నీకు అవసరం లే. దేవుడు ఒక్క పదము పలికినా చాలు నువ్వు దీవించబడతావు. అది దేవుని మాటకున్న శక్తి.